ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఈ ఉదయకాలమున 4272 రోజుకు చేరి వచ్చాము. దేవుడు తన మహాకృప చేత మనల్ని ప్రతి దినము ప్రతి ఉదయము ఆయన పాదాన్ని నడిపించి అనేక మంది దైవజనుల ద్వారా దేవుని వాక్యాన్ని అందించి మన విశ్వాస జీవితాన్ని మెరుగుపరుస్తున్న రీతిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి బన్నబాస్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మరి ఈరోజు ఈ కూడికను మనము ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. బ్రదర్ ఆకే పోగు యోసే బ్రదర్ ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, నిరంతరము స్తోత్రార్హుడమైన మా గొప్ప దేవ, దేవదూతల చేతను కెరూబులు శరాబుల చేతను సింహాసనాసీనుడవైండి, కోటాను కోట్ల పరిశుద్ధుల చేత ప్రభువా నీవే ఘనత మహిమ ప్రభావం పొందనర్హుడవైండి. గొర్రెపిల్ల యొక్కయు మరి సింహాసనమందు ఆసీనుడైనటువంటి మా దేవుని యొక్కయు మా రక్షణకై స్తోత్రమని ఎల్లప్పుడూ నాయన మరి స్తుతినందుచున్న తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమున మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రములు. మమ్మల్ని రక్షించి నీ కృపలో భద్రపరిచి నాయన మమ్మల్ని నీ పిల్లలుగా ఏర్పాటు చేసుకున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన ప్రతిదినము వేకువ జామున తండ్రి నాయన అరుణోదయం కాకముందే ప్రభా, తెల్లవారక ముందే ప్రభా, తెల్లవారుజామున ప్రభా మిమ్మను స్తుతించి గణపరుచుతూ మీ నామమును నాయన మరి ప్రభా స్తుతించడానికి అలాగే ప్రార్థించడానికి అనేక దైవజనుల ద్వారా ప్రభా మీ యొక్క వాక్యమును నాయన వినడానికి ఉదయకాలంన మాకు ఇస్తున్నటువంటి ప్రశాంతమైన వాతావరణమును బట్టి, సమయాన్ని బట్టి మరి ప్రభా మీ కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మరి సమయంలో ఈ కూడికను ప్రభా నాయన నడిపిస్తున్నటువంటి మీ దాసులను, కుటుంబాన్ని, సంఘమును దీవించి ఆశీర్వదించండి. మరి ఈ దినమున ప్రభా మీ దాసుడు నాయన మరి కూడికను జరిగిస్తుండగా ఉదయకాలమున ప్రభా దయ మనోహరణను బట్టి కూడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. బర్నబాస్ అన్న కుటుంబాన్ని బట్టి, సంఘమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. వచ్చిన పెద్దలను, దైవజనులను బట్టి, సేవకులను బట్టి, స్వార్థికులను బట్టి నాయన మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఉదయకాలమున ప్రభా నాయన ఇంకా రానైనటువంటి నీ దాసులను, సహోదరి సహోదరులను నాయన సకాలం నడిపించండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరిచి బలపరచమని, అలాగే తండ్రి వాక్యం అందిస్తున్న మీ దాసులను, మరి ప్రభు పాటలు పాడుతున్న మీ దాసులను, ప్రార్థిస్తున్న వారిని ప్రభు దాసులను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ఈ కూడికను ప్రభు మీరే జరిగించమని, మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని, సమస్తమును ఆధిపత్యం వహించిన వాడా మీకు స్తోత్రం చెల్లిస్తూ మీరే నాయన ఈ కూడికను నడిపించమని, కేంద్రముగా ఉండి నడిపించి మహిమ పొందమని నాయన మీరే కృప చూపించమని, ఈ కూడికను నడిపించమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అంతరాయం లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా మేమందరము నాయన వాక్యం అందిస్తున్నప్పుడు చక్కగా మా హృదయాలను సిద్ధపరచుకొని వినగల చెవి, గ్రహించగల ఆత్మను మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమన్నాలు ప్రియులారా, మనం ఇప్పుడు పాట విందాం. మన మధ్య బ్రదర్ ఎన్ రాజారావు గారు ఉన్నారు, పొద్దుటూరు నుండి. మరొక పల్లవి 2 చరణాలు పాడవలసిందిగా
ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ అన్నా. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులారా, మన క్రైస్తవ సునాద కీర్తనల్లో నుంచి 548వ కీర్తనను పాడుకుందాం. జగముల నేలే యేసు ప్రభు అనే పాట. జగముల నేలే శ్రీ యేసమా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాహారమా. జగముల నేలే శ్రీ యేసమా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాహారమా. జగముల నేలే వేల్పులలోన నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభు. వేల్పులలోన నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభు. పూజ్యులలోన పూజార్హుడవు, పూజ్యులలోన పూజార్హుడవు నీవే మా ప్రభువా. నీవే మా ప్రభువా, నీవే మా ప్రభువా, నీవే మా ప్రభువా. అడిగిన ఇచ్చిన దాతవు నీవే దేవా. శరణము వేడిన అభయము నొసగే దేవా. అడిగిన ఇచ్చే దాతవు నీవే దేవా. శరణము వేడిన అభయము నొసగే దేవా. అవధులు లేని నీ ప్రేమను, అవధులు లేని నీ ప్రేమను వర్ణించచాలదయా. వర్ణించచాలదయా, వర్ణింపచాలదయా, వర్ణింపచాలదయా. జగములే శ్రీ యేసమా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాహారమా. జగముల నేలే జీవనమంతయు నీకర్పించి ప్రాణార్పణముగా నే పోయబడుదును. జీవనమంతయు నీకర్పించి ప్రాణార్పణముగా నే పోయబడుదును. శ్రేష్ఠ ఫలములను ఫలించెదను, శ్రేష్ఠ ఫలములను ఫలించెదను నీదు సన్నిధిలో. నీదు సన్నిధిలో, నీదు సన్నిధిలో, నీదు సన్నిధిలో. విరిగిన మనసే నీకతి ప్రియము దేవా. నలిగిన హృదయం నీ ఆలయము దేవా. విరిగిన మనసే నీకతి ప్రియము దేవా. నలిగిన హృదయం నీ ఆలయము దేవా. అన్ని వేళలో మాతో ఉండి అన్ని
నీవే మాతో ఉండి మము నడిపించు ప్రభో, మము నడిపించు ప్రభో, మము నడిపించు ప్రభో, మము నడిపించు ప్రభో. జగముల నేలే శ్రీయేసమా రక్షణ ప్రకారమా, మా అనుదిన జీవాహారమా. జగముల నేలే ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. అన్నాలు బ్రదర్, చక్కని పాట పాడిన బ్రదర్ రంజరాజరావు గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. మరి తెన్కాశి నుండి, అలంగొలం ప్రాంతం నుండి ధన్పాల్ గారు మనకు వాక్యం అందిస్తారు తమిళ్లో. మరి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ వినోద్ బాబు గారు ఉన్నారు. టీవీ వినోద్ బాబు గారు, వారు కాంచీపురం నుండి మనకు ట్రాన్స్లేట్ చేస్తారు. దేవుని వాక్యాన్ని విందాం, అందరూ శ్రద్ధగా విందాం. అందరూ మ్యూట్లోనికి వెళ్ళి అల్లరి లేకుండా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనం చేస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్. ధన్పాల్ గారు ప్రార్థన చేయాల, ప్రార్థన వాకింగ్ కొరకు బ్రదర్ అవుకు ఇజ్రాయెల్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. అంకుల్ వందనాలు అంకుల్. సర్వకృపానిధి దేవ, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయిన ప్రియ ప్రభువా, మరి ఒకసారి ఉదయ కాలంలో మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి ఘనమైన నామంలో మీకెంతగానో స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. గడిచిన రాత్రంతా కాపాడి మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. స్తోత్రములు. మేమందరం ఇలాగ జూమ్ యాప్ ద్వారా కలుసుకొని ప్రభువా మీ నామాన్ని గానం చేయుటకు, మీ వాక్యాన్ని వినుటకు మీరు ఇచ్చిన సమయం బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో సహాయం చేస్తూ వచ్చినారు. స్తోత్రములు. ఇప్పుడు మీ దాసులు మీ పక్షంగా నిలబడుతుండగా మీరే మీ ఆత్మ ద్వారా బలపరచి మీ వాక్యం ద్వారా మా అందరితో మీరే మాట్లాడమని, ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రియులారా, దేవుని వాక్యం విందాం. బ్రదర్ ధన్పాల్ గారు తెన్కాశి నుండి మనకు వాక్యం అందిస్తారు. ముందుగా సాక్షిని చెప్తారు, ఆ తర్వాత వాక్యాన్ని అందిస్తారు. బ్రదర్ వినోద్ బాబు గారు ట్రాన్స్లేట్ చేస్తారు. అన్నాను బ్రదర్. ధన్పాల్ అంకుల్ అన్మ్యూట్ பண்ணி. అన్మ్యూట్ చేదుకోంగ బ్రదర్. ధన్పాల్ బ్రదర్ అన్మ్యూట్ చేయంగా. నౌ ఇట్స్ ఓకే. ఓకే. முதல் விட்னஸ் கொடுங்க, அப்புறம் வாக்கி. ரைட். ஆண்டவராகிய எக்கோ அடிக்குது என்ன? ஓகே. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்திலே உங்கள் யாவருக்கும் என்னுடைய அன்பின் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். முதல் முறையாக உங்கள் மத்தியிலே ஆண்டவருடைய வார்த்தையை நான் அறிவிக்கிறேன். ప్రభైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు నేను తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా ఈ దినం మీ ముందు నేను దేవుని వాక్యాన్ని పంచుకొనుచున్నాను. ஆண்டவருடைய வார்த்தையை பகிர்ந்து கொள்வதற்கு முன்பாக ஒரு சிறு சாட்சியை நான் சொல்ல விரும்புகிறேன். దేవుని వాక్యాన్ని మీ ముందు నేను పంచుకునే దానికి ముందుగా నా యొక్క కొద్ది సాక్ష్యాన్ని నేను తెలియపరచాలని నేను ఇష్టపడుతున్నాను. நான் ஒரு கிறிஸ்தவ குடும்பத்திலே பிறந்தவன். నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడిని.
ஆனாலும் உண்மையான ஒரு ரட்சிக்கப்பட்டவனுக்குரிய வாழ்க்கை வாழவில்லை. వాస్తవంగా నేను రక్షణ అనుభవం కలిగిన ఒక జీవితము నాకు లేకుండా ఉన్నది. இன்றைக்கு அநேகர் நினைத்து கொண்டிருக்கிறது என்னவென்றால், கிறிஸ்தவ குடும்பத்திலே பிறந்து விட்டால் நாம் ஆண்டவரிடத்திலே போய்விடலாம், ஆண்டவருடைய பிள்ளை என்று நினைக்கிறார்கள். ఈ దినములో చాలా మంది అనుకోవటం ఏమిటంటే క్రైస్తవ కుటుంబంలో జన్మిస్తే దేవుని యొద్ద చేరిపోతారని చాలా మంది అనుకుంటున్నారు. ஆனால் அது அப்படி அல்ல. అయితే అది అటువంటిది కాదు. அருமையானவர்களே, நம்முடைய வாழ்க்கையிலே ஆண்டவருக்கு ஒப்பு கொடுத்த ஒரு அனுபவம் கண்டிப்பாக வேண்டும். ప్రియమైన వారలారా, ఇది అలాంటిది కాదు. మన జీవితాన్ని దేవుని యొద్ద సమర్పించగలిగిన ఒక జీవితంగా కనబడాలి. என்னுடைய வாலிப பிராயத்துல நான் ஆண்டவருக்கு என்னை ஒப்பு கொடுத்தேன். నా యవ్వన ప్రాయములో నేను నా జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాను. அவருடைய பிள்ளையாக மாறினேன். ఆయన యొక్క కుమారుడిగా నేను మార్చబడ్డాను. சிலுவையிலே அடிக்கப்பட்ட ஆண்டவராகிய இயேசு கிறிஸ்து தான் மெய்யான தேவன் என்பதை நான் உணர்ந்தேன். సిలువలో నా కొరకు కొట్టబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారే నా నిజమైన దేవుడని నేను నమ్ముకున్నాను, కనుగొన్నాను. 1981 அந்த வருடத்துல நான் ஒரு பள்ளிக்கூடத்திலே ஆசிரியராக சேர்ந்தேன். నేను 1981 సంవత్సరములో నేను ఒక టీచర్గా నేను ఒక బడిలో ఉద్యోగం కొరకై చేరాను. 20 வருடங்கள் 20 years 20 வருடங்கள் பணிபுரிந்த அந்த முடியக்கூடிய சமயத்துல கர்த்தர் என்னை ஊழியத்திற்கென்று அழைத்தார். ఆ 20 సంవత్సరాలు పూర్తి చేసే ఆ సందర్భంలో దేవుడు తన పని కొరకై నన్ను పిలుచుకున్నాడు. இங்கே தென்காசி மாவட்டம் சங்கரன்கோயில் என்கிற ஊரில ஒரு பிஜி அசிஸ்டன்ட் போஸ்ட் கிராஜுவேட் டீச்சராக நான் 20 வருடங்கள் பணிபுரிந்தேன். నేను తెన్కాసి జిల్లాలలో శంకరన్ కోయిల్ అనే ఒక ప్రాంతంలో ఒక పీజీ గ్రాడ్యుయేటెడ్ గా నేను అక్కడ ఉద్యోగం చేయటం జరిగింది. ஒரு ஆங்கில ஆசிரியராக பணிபுரிந்தேன், இங்கிலீஷ் டீச்சர். నేను ఒక ఇంగ్లీష్ ఒక టీచర్ గా నేను అక్కడ పని చేయటం జరిగింది. ஆண்டவர் அழைத்த பொழுது என்னுடைய வேலையை நான் ராஜினாமா செய்துவிட்டு நான் ஆண்டவருடைய ஊழியத்திற்கு வந்தேன். దేవుడు తన అపారమైన పిలుపు చేత నన్ను పిలిచాడు కాబట్టి నేను ఆ ఉద్యోగమును రద్దు చేసి నేను దేవుని పని కొరకై నేను వచ్చాను. இப்பொழுது நான் தென்காசி மாவட்டம் ஆலங்குளத்திலே நானும் என்னுடைய மனைவியும் அங்கே ஒரு சபையை ஆண்டவர் எங்களுக்கு கொடுத்திருக்கிறார், அதிலே நாங்கள் ஊழியம் செய்து வருகிறோம். మేము ఉన్న ప్రాంతములోనే నేను మా సత్యమని కలిసి మేము ఆలంగుళం అనే ఒక ప్రాంతములో దేవుని పనిని మేము చేసుకుంటూ వస్తున్నాం. எனக்கு ஒரு மகள், ஒரு மருமகன், ஒரு பேரன், 3 பேரும் சென்னையில இருக்கிறார்கள். నాకు ఒక కుమార్తె, అల్లుడు, మనవడు, ముగ్గురు కలిసి చెన్నై ప్రాంతంలో వారు ఉన్నారు. எங்கள் யாவருக்காகவும் ஆலங்குளம் சபைக்காகவும் ஜெபித்துக் கொள்ளுங்கள். మీరందరూ మా కొరకును మా కుటుంబం కొరకును మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నామాన కోరుచున్నాం. சகோதரர் பர்னபாஸ், ஆந்திராவில் இருக்கிற சகோதரர் பர்னபாஸ் அந்த வேளாங்கண்ணி ஊழியத்துல எனக்கு நல்ல அறிமுகமான ஒரு சகோதரன். సహోదరులు బర్నబాస్ గారు వేలాంగని పరిచర్యలో నాకు చాలా దినాల నుండి పరిచయమైన ఒక వ్యక్తిగా కనబడుతున్నారు. இந்த நாளிலே நாம் பார்க்க போகிற செய்தி என்னவென்றால், கசப்பான வேர், ரூட் ஆஃப் பிட்டர்னஸ். ఈ దినం కూడా మనం ధ్యానం చేయవలసిన తలంపు ఏమనగా చేదైన వేరు అనే అంశం పైన మనం ధ్యానం చేయబోతున్నాం.
கிறிஸ்தவ வாழ்க்கை என்பது ஒரு இனிமையான வாழ்க்கை. క్రైస్తవ జీవితం అనేది ఒక ఇంపైన జీవితం. இனிமையான அனுபவங்கள் உண்டு. ఆ ఇంపైన తీపైన అనుభవాలు మన జీవితంలో ఉంటాయి. ஆனால் அதன் மத்தியிலே ஒரு கசப்பான வேர் உருவாக வாய்ப்பு இருக்கிறது. ఆ ఇంపైన జీవితంలోనే అనుభవంలోనే ఒక చేదైన వేరు లాంటి అనుభవాలు కూడా కలిసి వచ్చే పరిస్థితులు మనకు కనబడుతుంటాయి. நான் ஒரு வசனத்தை வாசிக்கிறேன். నేను ఒక వాక్యాన్ని మీ మధ్యన నేను చదవటానికి ఇష్టపడుతున్నాను. எபிரேயருக்கு எழுதின நிருபம் 12ஆம் அதிகாரம் ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15ஆம் వచనం. 15వ వచనం మనం చదవగా విందాం. మీలో అదే. ఎవడైనను తెలుగులో వాసిங்க. తెలుగులో చదివి చగాయపడండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. சரி, ஒருவனும் தேவனுடைய கிருபையை இழந்து போகாதபடிக்கும் யாதொரு கசப்பான வேர் முளைத்து எழும்பி கலக்கம் உண்டாக்குகிறதுனால் அநேகர் தீட்டுப்படாதபடிக்கும் 16வது வசன கடைசியில எச்சரிக்கையாய் இருங்கள். 15, 16 వచనం రెండు కలిసి మీలో ఒక్కడును దేవుని కృపను పోగొట్టుకోకుండా కోల్పోకుండా మీరు జాగ్రత్త పడుడి అనే అర్థం భావంతో కలిసిన వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. இந்த கசப்பான வேர் என்பது ஒரு கிறிஸ்தவனுடைய அல்லது ஒரு விசுவாசியினுடைய வாழ்க்கையிலே అనుమతిக்கப்பட முடியாத ஒன்று. ఈ చేదైన వేరు అనే ఒక అనుభవము క్రైస్తవ జీవితంలో కలిసి రాకుండా ఉండినట్లుగా ఉండవలసిన ఒక అనుభవంగా ఉంది. ஆரம்பத்துல காயின் ஆபேலை பார்க்கிறோம். ప్రారంభములో కయ్యేను ఏబేలు గురించి మనం చూస్తున్నాం. அவர்கள் இருவரும் சகோதரர்கள். వారి ఇద్దరు సహోదరులుగా కనబడుతున్నారు. ஆனால் அவர்களுடைய வாழ்க்கையிலே ஒரு కసప్పు உள்ளே வந்தது. అయితే వారి యొక్క జీవితంలో ఒక చేదైన వేరు కలిగిన అనుభవం వచ్చినట్లుగా మనం చూడగలం. ஆதியாகமம் 4ஆம் அதிகாரத்திலே ఆదికాండ 4వ అధ్యాయంలో 4வது வசனம் 4వ వచనం 3ஆம் வசனத்திலிருந்து வாசிக்கிறேன். 3వ వచనం నుండి నేను చదువుతున్నాను. சில நாள் சென்ற பின்பு காயின் நிலத்தின் கனிகளை கர்த்தருக்கு காணிக்கையாக கொண்டு வந்தான். ஆபேலும் தன் மந்தையின் தலையீட்டுகளிலும் அவைகளில் கொழுமையானவைகளிலும் சிலவற்றை கொண்டு வந்தான். ஆபேலையும் அவன் காணிக்கையையும் கர்த்தர் அங்கீகரித்தார். காயினையும் அவன் காணிக்கையையும் அவர் అంగీకరించவில்லை. కొంతకాలమైన తరువాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. சரி, இப்போ அதுல 2 பேரும் காணிக்கையை கொண்டு போகிறார்கள். எக்ஸ்கியூஸ் மீ பிரதர், 2 பேருமே காணிக்கை செலுத்த போகிறார்கள். தன்பால் பிரதர், எஸ், உங்களிடத்துல இருந்து ரீசவுண்ட் வருது. இன்னொரு சைக்கிள் இருக்குதா பக்கத்துல? என்ன வருது ப்ரோ? ரீசவுண்ட் வருது பேச்சு. அதான் எக்கோ வருதுல. எக்கோ வருது. உங்க கிட்ட இன்னொரு செல் இருந்தா பக்கத்துல அது மாதிரி வரும். எதனால அப்படி வருது? இன்னொரு செல் இருக்கு உங்ககிட்ட இருக்குதா? அங்க இன்னொரு செல் ஆன் பண்ணிட்டீங்க? இன்னொரு செல்லா? இன்னொரு செல் இருந்தா பக்கத்துல ஆன் பண்ணிட்டு இருந்தா அது மாதிரி வரும். ஓஹோ, இல்லையே, வேற செல் இல்லையே. ప్లేస్ చేంజ్ అయ్యింది. பிளேஸ் சேஞ்ச் பண்ணுமா? இடம் மாத்தி உட்காருங்க.
இந்த வாரம் ఫ్యాన్ గాలి ఎక్కువ ఉన్నట్లు వస్తుంది. இந்த வாரம் ఓకే. I'll go to another room. ఓకే ఓకే. ఇప్పుడు రావట్లేదు చూడండి. இப்போ வரல brother. இப்போ நல்லா வந்தது உங்க பேச்சு. இந்த வாரம் இப்போ கேக்குதா பிரதர்? சரி பிரதர். இப்ப தெளிவா இருக்கா? தெளிவா இருக்கு. பரவாயில்ல. பரவாயில்ல. என்ன லேசா இன்னும்? ஆமா. சரி பிரதர். அப்போ காயின் ஆபேலுடைய காரியத்துல அவர்கள் 2 பேரும் காணிக்கை செலுத்த போகிறார்கள். அப்படியே இருக்குது பிரதர். இப்ப கூட జీవితంలో వాళ్ళు ఇరువురు బలులు అర్పించటానికి కానుకలు సమర్పించటానికి వెళుతున్నారు. ஆனால் ஆபேலையும் அவன் காணிக்கையையும் கர்த்தர் அங்கீகரித்தார். காயினையும் அவன் காணிக்கையையும் கர்த்தர் அங்கீகரிக்கவில்லை. అయితే వారి ఇద్దరు మధ్యలో ఏబేలును ఏబేలు యొక్క బలును దేవుడు కానుకగా స్వీకరించుకున్నాడు, అంగీకరించాడు. అయితే కయ్యేనును కయ్యేను యొక్క సమర్పణను దేవుడు స్వీకరించలేదు. அதற்கான காரணம் என்ன காணிக்கை செலுத்த வேண்டும் என்பது 2 பேருக்குமே தெரியும். అయితే దీనికి కారణం వారి ఇరువురికి ఎటువంటి బలు అర్పించాలని వారి ఇరువురికి తెలుసు. தெரிந்திருந்தும் கூட அங்கே காயின் அவன் நிலத்தின் விளைச்சலை அங்கே கொண்டு போகிறான். అయితే తెలిసి ఉన్నప్పటికీ కయ్యేను తన పొలములో ఉన్న వాటిని చేతబట్టుకొని వెళ్ళాడు. ஆனால் ஆபேல் எதை செய்ய வேண்டுமோ, எதை கொண்டு போக வேண்டுமோ அதை கொண்டு போகிறான். అయితే ఏబేలు దేనిని తీసుకొని వెళ్ళాలో, దేనిని దేవునికి సమర్పించాలో వాటినే అతడు చేతబట్టుకొని వెళ్ళాడు. ஆகையினாலே கர்த்தர் அங்கீகரிக்கவில்லை. కనుకనే దేవుడు కయ్యేను యొక్క బలును అంగీకరించలేదు. இப்பொழுது அவர்களுக்கு எரிச்சல், இப்போ காயினுக்கு எரிச்சல் உண்டானது. వీరి మధ్యలో ఇప్పుడు కయ్యేనుకు చేదుకరమైన అనుభవం కలిగింది, ఏర్పడింది. அந்த எரிச்சலின் விளைவாக கசப்பான ஒரு வேர் அங்கே முளைக்க ஆரம்பிக்கிறது. వారి ఇద్దరు మధ్యన బాధాకరమైన వంటి ఒక చేదైన అనుభవం కలిగింది, ఏర్పడటం అక్కడ మనం చూడగలుగుతున్నాం. அதன் விளைவாக அவன் அங்கே தன்னுடைய சகோதரனை கொலை செய்கிறான். దీనికి కారణం చేత కయ్యేను తన సహోదరుని అక్కడ చంపటం మనం చూస్తున్నాం. பிரியமானவர்களே, நம்முடைய வாழ்க்கையில ஒரு கசப்பை வளர விடுவோமானால் அது இப்படிப்பட்ட காரியத்திலே போய் முடியும். ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా ఇలాంటి చేదైన వేరు కలిగిన అనుభవాన్ని మన జీవితంలో మనం పెంచుకుంటే ఇలాంటి అపాయకరమైన సంఘటనలు జరగటం మనం చూడగలం. நம்முடைய கிறிஸ்தவ வாழ்க்கையிலே, சபை வாழ்க்கையிலே, குடும்ப வாழ்க்கையிலே கசப்பை வளர விடும் பொழுது அது மோசமான விளைவுகளை ஏற்படுத்தும். ప్రియమైన వారలారా, మన కుటుంబ జీవితంలో, మన సేవ జీవితంలో, మన సంఘ జీవితంలో ఇటువంటి చేదైన అనుభవాలను రాణిస్తే ఇటువంటి ప్రమాదాలు ఏర్పడవచ్చు. కనుక మనం దీన్ని చూసి జాగ్రత్తగా ఉండాలి. இப்பொழுது நாம் ஆதியாகமம் 13ஆம் அதிகாரத்துக்கு போகலாம். ஆதியாகமம் 13ஆம் அதிகாரம். మరి ఒకసారి మనం ఆదికాండం 13వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే,
ஆபிராமும் லோத்தும் இருக்கிறார்கள். అక్కడ అబ్రహామును లోతును అక్కడ కనబడుతున్నారు. இருவரும் சந்தோஷமாகத்தான் இருக்கிறார்கள். వారు ఇరువురు కూడా సంతోషముగానే అక్కడ యాత్ర చేస్తున్నారు. இரண்டு பேருக்குமே அவர்களுடைய ஆஸ்தி பெருகினது. அவர்களுடைய ஆஸ்தி பெருகினது. వారి ఇద్దరుకును వారి యొక్క ఆస్తులు అక్కడ ఎక్కువగా కలిగి ఉండటం మనం చూస్తున్నాం. அப்படி ஆஸ்தி பெருகும் போது அங்கே என்ன போட்டிருக்கிறதுன்னா 6வது வசனத்துல அவர்கள் ஒருமித்து கூடியிருக்க அந்த பூமி அவர்களை தாங்க கூடாது இருந்தது. அவர்களுடைய ஆஸ்தி மிகுதியா இருந்தபடியால் அவர்கள் ஒருமித்து வாசம் பண்ண ஏதுவில்லாமல் போயிற்று. 13:6. 13వ అధ్యాయం 6వ వచనం చదవగా మనం విందాం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. அங்கே அதனுடைய விளைவு 7வது அதிகாரம் 7வது வசனத்துல பார்க்கும்போது ஆபிராமுடைய மந்தை மேய்ப்பருக்கும் லோத்துடைய மந்தை மேய்ப்பருக்கும் வாக்குவாதம் உண்டாயிற்று. వారు కలిసి జీవించలేనంత ఆస్తి పరులుగా వారు అక్కడ ఉన్నారు కాబట్టి దాని యొక్క ప్రభావితం 7వ వచనంలో జరిగిన సంఘటనను మనం చూడగలవచ్చు. சந்தோஷமாக இருந்த அவர்களுக்கு கசப்பு வர ஆரம்பிக்கிறது. సంతోషముగా కలిసి ఉన్న వారి మధ్యలో చేదైన అనుభవం అక్కడ కలిగటం పుట్టటం మనం అక్కడ చూడవచ్చు. ஆபிரகாம் கசப்பு கொள்ளவில்லை. అబ్రహాము చేదు కరమైన అనుభవం అతనికి ఏర్పడలేదు. ஆனால் லோத்து அதை அப்படி எடுத்துக்கொள்ளவில்லை. లోతు కూడా అలాంటి అనుభవం అక్కడ పొందలేదు. ஆபிரகாம் சொல்லுகிறார் 8வது வசனத்துல, ஆபிராம் லோத்தை நோக்கி எனக்கும் உனக்கும் என் மேய்ப்பருக்கும் உன் மேய்ப்பருக்கும் வாக்குவாதம் வேண்டாம், நாம் சகோதரர். 8వ వచనములో అబ్రహాము లోతును చూసి అంటున్నారు, నీకును నాకును నీ పని వారికి నా పని వారికి సమస్యలు రాకూడదు, మనం ఇరువురము సహోదరులము అని అబ్రహాము అక్కడ మాట్లాడటం మనం చూస్తున్నాం. நீ இடதுபுறம் போனால் நான் வலதுபுறம் போகிறேன், நீ வலதுபுறம் போனால் நான் இடதுபுறம் போகிறேன் என்றான். నువ్వు కుడి పక్క వెళితే నేను ఎడం ప్రక్క వెళ్తాను, నేను ఎడం ప్రక్క వెళితే నువ్వు కుడి పక్క వెళ్ళు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం అక్కడ మనం చూస్తున్నాం. அவர்கள் ஒருவரை விட்டு ஒருவர் பிரிந்தார்கள். వారి ఇరువురు కూడా ఒకరినొకరు వదిలి అక్కడ వారు విడబడ్డారు అని మనం అక్కడ చూస్తున్నాం. அங்கே ஒரு கசப்பான வேர் வந்ததினாலே ஒருவரை விட்டு ஒருவர் பிரிந்தார்கள். అక్కడ చేదైన ఒక అనుభవం ఏర్పడినందువలన వారి ఇరువురు కూడా ఒక్కరుగా ఉన్నవారు ఇద్దరుగా అక్కడ వేరైపోయారు అని మనం అక్కడ చూస్తున్నాం. நம்முடைய வாழ்க்கையிலும் இப்படிப்பட்ட கசப்பான வேர் முளைக்க இடம் கொடுப்போமானால் நிச்சயமாக பிரிவினைகள் அங்கே ஏற்படும். మన జీవితంలో కూడా ఇటువంటి చేదైన వేరు ఏర్పడిన సందర్భాల్లో వేరైపోయే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు అనే దృశ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. இப்போ இதுல நம்ம பார்க்க வேண்டிய ஒரு காரியம், இந்த வேர் ஆரம்பத்திலேயே முளைக்க விடாமல் தடுத்தது யார்? ఈ చేదైన అనుభవం ప్రారంభములోనే పెద్దగా పెరగకుండా ఉండకుండా చూసుకున్నది ఎవరు? ஆபிரகாமை பொறுத்த மட்டிலே அந்த வேரை அவன் வளர்க்கவில்லை. అబ్రహామును చూసినప్పుడు ఆ వేరును ఇటువంటి వేరును పెద్దగా పెంచనీయకుండా చూసుకున్నది అబ్రహామును మనం చూస్తున్నాం. அவன் விட்டு கொடுக்கிறான். అక్కడ తాను వదులుకుంటున్నాడు తన విషయాన్ని. அவன் விட்டு கொடுத்ததினாலே அந்த கசப்பான வேர் முளைத்து வளரவில்லை.
అబ్రహాము ప్రారంభములోనే ఆ పరిస్థితిలో, ఆ సమస్యలో తాను స్వతంత్రంగా ఆ కార్యాన్ని వదులుకుంటున్నాడు కాబట్టే, ఆ చేదైన అనుభవం వారి మధ్యలో పెరగకుండా అక్కడ చూసుకుంటున్నాడు. நம்முடைய குடும்ப வாழ்க்கையிலும் சபை வாழ்க்கையிலும் தனிப்பட்ட வாழ்க்கையிலும் நம்ம விட்டு கொடுக்கும் பொழுது, அநேக சந்தர்ப்பங்களிலே நம்ம விட்டு கொடுத்து வாழும் பொழுது இந்த கசப்பான வேர் நிச்சயம் முளைத்து வராது. మన కుటుంబ జీవితంలో, సేవా జీవితంలో, సంఘ జీవితంలో కూడా ప్రారంభములోనే మనం ఇతరుల కొరకు మనం వదులుకున్నప్పుడు ఇటువంటి చేదైన వేరు ప్రాకకుండా పెద్దగా పెరగకుండా ఉండటానికి అవకాశాలు కనిపిస్తాయి. அந்த பிரிந்து போன லோத்து எப்படி இருந்தான் பாருங்கள். అక్కడ నుండి వెళ్ళిపోయిన, లేకపోతే వేరైపోయిన లోతు జీవితం ఎలాగుందని ఒకసారి మీరు ఆలోచన చేయండి. முதலாவது சோதோமுக்கு எதிரே கூடாரம் போட்டான். మొదటిగా సొదొముకు ముందుగానే తన గుడారము వేసుకున్నాడు. அதன் பின்பு உள்ளே சோதோமிலிருந்து அவனை வெளியே இழுத்து வருகிறார்கள். దాని తర్వాత అక్కడ నుండి బయటికి లాక్కొని వస్తున్నారు. இப்பொழுது நாம் 1 சாமுவேலுக்கு போகலாம். 1 சாமுவேல் 18ஆம் அதிகாரம். దీనికి సహాయకరంగా మొదటి సమూయేలు గ్రంథము ఒక వాక్యం మనం చదువుదాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. அங்கே 1 சாமுவேல் 18வது அதிகாரத்துல 2வது வசனம். మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకునేను. 3வது వచనத்துல யோனத்தான் தாவீதை ஆத்துமாவை போல சிநேகித்ததினால் அவனும் இவனும் உடன்படிக்கை பண்ணி கொண்டார்கள். 3వ వచనం మనం చదవగలిగితే, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. அப்ப 2வது வசனத்துல சவுல் அவனை அவன் தகப்பன் வீட்டுக்கு திரும்பி போக விடாமல் அன்று முதல் தன்னிடத்தில் வைத்துக் கொண்டான். அவ்வளவு ஒரு பாசமாக இருவரும் இருந்தார்கள். 2వ వచనంలో సౌలు దావీదును తన తండ్రి ఇంటికి వెళ్ళనీయకుండా తన యొద్దనే ఉంచుకున్నాడు. 3వ వచనంలో యోనాతాను ఒక మంచి ప్రాణ స్నేహంతో స్నేహించడం మనం చూస్తున్నాం. இப்படி இருக்கும் பொழுது தாவீது அந்த கோலியாத்தை கொன்று வெற்றி வாகை சூடி திரும்பி வரும் பொழுது, ఇటువంటి సందర్భాల్లో దావీదు గొలియాతును చంపి ఒక విజయోత్సవంతో అక్కడి నుండి తిరిగి వచ్చే సమయాల్లో அந்த பெண்கள் எல்லாரும் ஆடி பாடினார்கள். అక్కడున్న స్త్రీలందరూ ఆ యొక్క జయోత్సవాన్ని చూసి పాటలు పాడుతూ గంతులేస్తూ సంబరపడ్డారు. ஆடி பாடும் பொழுது 7வது வசனத்துல அந்த ஸ்திரீகள் ஆடி பாடுகையில் சவுல் கொன்றது 1000, தாவீது கொன்றது 10,000 என்று முறையாக பாடினார்கள். అలా గంతులు వేస్తున్నప్పుడు వారు పాడిన పాట సౌలు జయించింది 1000, దావీదు జయించింది 10,000 అన్నట్టుగా వారు పాటలు పాడారు. அப்படி பாடும் பொழுது அந்த 8வது வசனத்துல பாருங்க, 18:8 அந்த வார்த்தை சவுலுக்கு விசனமாயிருந்தது. அவன் மிகுந்த எரிச்சல் அடைந்து, தாவீதுக்கு 10,000 எனக்கோ 1000 கொடுத்தார்கள், இன்னும் ராஜாங்க மாத்திரம் அவனுக்கு குறைவாயிருக்கிறது என்று சொல்லி அந்நாள் முதற்கொண்டு சவுல் தாவீதை காய்மகாரமாய் பார்த்தான். 8వ వచనం మనం చదివి చగాయపడినట్లయితే அந்த 8வது வசனமும் 9வது வசனமும் ஆசிங்க.
అక్కడ 8వ వచనం 9వ వచనం చదవండి తెలుగులో. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. பாருங்கள், ஒரு சந்தோஷமா இருந்த சூழ்நிலை மாறிவிட்டது. ఒక సంతోషముగా ఉన్న ఆ సందర్భం అక్కడ మారిపోయినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. அங்கே ஒரு கசப்பான வேர் அங்கே முளைத்து எழும்ப ஆரம்பித்தது. వారి మధ్యలో కూడా చేదైన వేరు అక్కడ జన్మించటం పుట్టటం మనం అక్కడ చూస్తున్నాం. அது வளர்ந்து வளர்ந்து கடைசியில அவனை எப்படியாவது தாவீதை கொல்ல வேண்டும் என்கிற அளவிற்கு சவுல் போய்விட்டான். వారి మధ్యలో ఆ చేదైన వేరు పెరిగి పెరిగి పెద్దదై చివరికి దావీదును ఎలాగైనా చంపాలన్నంత ఆ కసితో ఆ వేరు సౌలు జీవితంలో పెద్దగా పెరగటం మనం చూడగలం. இதற்கு அடிப்படையான காரணம் பொறாமை. దీనికి ఆ ముఖ్యమైన కారణము పోరాపన. அப்போ அவனுடைய பொறாமை ஆரம்பித்து அது வளர்ந்து கடைசியில அது அவனை எப்படியாவது கொன்றுவிட வேண்டும் என்கிற ஒரு மூர்க்கமான ஒரு வெறி பிடித்தவனாக சவுல் மாறிவிட்டான். ఆ దావీదు పైన సౌలు అటువంటి ద్వేషించి పోరాపనతో ఎలాగైనా చంపాలని చివరి వరకు ఎదురు చూసిన అనుభవాలు మనం సౌలు జీవితంలో మనం చూస్తున్నాం. நம்முடைய வாழ்க்கையிலும் நம்ம இந்த கசப்பான வேரை குறித்து ஜாக்கிரதையாய் எச்சரிக்கையாய் இருக்க வேண்டும். ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా ఇటువంటి చేదైన వేరు పెరిగే అనుభవాలు ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు అపాయాలు ఏర్పడటం మనం ఈ గ్రంథంలో చూస్తున్నాం. நான்காவதாக யோனாவினுடைய வாழ்க்கையிலே ஒன்றை கற்றுக்கொள்கிறோம். யோனா 4వ అంశముగా యోనా జీవితంలో కూడా ఒక పాఠం మనం నేర్చుకోగలం. யோனாவை கர்த்தர் நினிவேக்கு போய் சொன்னார். యోనాను దేవుడు నినివే ప్రాంతానికి వెళ్ళమన్నాడు. நினிவே என்பது అసిరియాவின் தலைநகரம். నినివే అనబడటం అసిరియా యొక్క కేంద్రమైన స్థలముగా కనబడుతుంది. அங்கே போவதற்கு யோனாவுக்கு விருப்பம் இல்லை. అక్కడ వెళ్ళటానికి యోనా గారికి ఇష్టం లేకుండా ఉన్నది. காரணம், இந்த அசீரியர்கள் ரொம்ப கொடூரமானவர்கள். కారణము అసీరులు అనబడే వారు చాలా కఠినమైన వారుగా కనబడుతున్నారు. கர்த்தருடைய பிள்ளைகளை கூட அவர்கள் கொடுமைப்படுத்தி இருக்கிறார்கள். ఆ దేవుని ప్రజలను కూడా వారు ఎక్కువగా అక్కడ హింసించారు, బాధ పెట్టారు. ஆனால் அந்த கொடுமைப்படுத்தின அந்த ஜனங்களுக்கு நல்ல செய்தி சொல்லும்படி அவர்களை மன்னிக்கும்படி கர்த்தர் விரும்பினார். అయితే దేవుని ప్రజలను బాధ పెట్టిన వారిని, కష్టపెట్టిన వారిని క్షమించాలని, వారిని రక్షించాలని దేవుడు ఆనుకున్నాడు, తీర్మానం చేశాడు. ஆண்டவர் மன்னிக்க விரும்பினார், ஆனால் யோனாவுக்கு மன்னிப்பதற்கு மனமில்லை. అయితే దేవుడు అటువంటి ప్రజలను క్షమించటానికి సిద్ధపడ్డాడు, యోనా గారు అక్కడ ఇష్టపడలేదు. யோனாவை நினிவேக்கு கர்த்தர் போகச் சொன்னார். యోనాను దేవుడు నినివే ప్రాంతానికి వెళ్ళమన్నాడు. ஆனால் அவன் அங்கே போகாமல் தர்ஷீசுக்கு கப்பல் ஏறுகிறான். అయితే అతడు అక్కడ వెళ్లకుండా దర్శీసు అనే ప్రాంతానికి వెళ్ళటానికి ఓడ ఎక్కాడు. ஆண்டவர் அவனை அங்கே கொண்டு போய் சேர்க்கிறார். అయితే దేవుడు మరలా ఎక్కడికి వెళ్ళాలో అక్కడ అతన్ని చేర్చుతున్నాడు. அவனுக்கு ஏற்கனவே ஒரு கசப்பான வேர் இருந்தது. అతని హృదయంలో ఇంతకు ముందుగానే చేదైన వేరు అక్కడ జన్మించి ఉండటం, పుట్టి ఉండటం మనం చూస్తున్నాం. ஆனால் கர்த்தருடைய மனதிலே அந்த கசப்பான வேர் இல்லை. అయితే దేవుని హృదయంలో చేదైన వేరు కనబడటం. ஆகையினாலே
ஆண்டவர் அவரை மன்னிக்க விரும்பினார். అయితే దేవుడు అటువంటి ప్రజలను కూడా క్షమించటానికి ఆయన ఇష్టపడి సిద్ధపడి ఉన్నాడు. இந்த காலையிலே நாம் சிந்திக்க வேண்டிய காரியம், ఈ கர்த்தர் ఉదయానిక மன்னிக்கிறதற்கு தயை பெருத்திருக்கிறார். ఈ ఉదయాన కాల వేళలో కూడా దేవుడు క్షమించటానికి నిండు హృదయం కలిగిన వాడుగా ఉన్నాడని, క్షమించటములో ఆయన దయగలిగి ఉన్నాడని మనం గ్రహించాలి. அங்கே யோனாவை அங்கே கொண்டு போய் சேர்க்கிறார். యోనాను అక్కడ తీసుకుని వెళ్తున్నాడు. அங்கே போய் நீ சுவிசேஷத்தை பிரசங்கி என்று சொல்கிறார். ఆ ప్రాంతంలో నువ్వు స్వార్థను ప్రకటించు అని యోనా గారికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. இன்னும் 40 நாள் உண்டு, அப்பொழுது நினிவே கவிழ்க்கப்பட்டு போகும் என்று சொல்கிறார். ఇంకా 40 దినాలు ఉన్నాయి, ఆ నినివే అంతటి తర్వాత అంతమైపోతుంది, నశించిపోతుంది అని చెప్పి యోనా అక్కడ ప్రకటిస్తున్నాడు. அங்கே எல்லா ஜனங்களும் ராஜாவும் கூட மனம் திரும்புகிறார்கள். ఈ వర్తమానం విన్న వెంటనే అక్కడున్న రాజు సగితము అందరూ మారు మనసు పొందుతున్నారు. ஆனால் యోనాவுக்கோ இன்னும் எரிச்சலா இருக்கிறார். అయితే యోనా మాత్రం అక్కడ ఇంకను కసితో ద్వేషంతో అక్కడ కలిగి ఉన్నాడు, చేదుగా అనుభవం నిండి ఉన్నాడు. யோனாவின் எரிச்சலுக்கு காரணம் அவர் வளரவிட்ட அந்த கசப்பான வேர். యోనా గారి జీవితంలో చివరి దాకా అలాగ కసితో ఆ చేదైన అనుభవంతో ఉండటం అక్కడ కారణంగా మనం చూస్తున్నాం. கடைசி வரைக்கும் எரிச்சலாக இருக்கிறார். చివరి దాకా వారి పైన ఆయన కోరాపనతో ద్వేషించిన అనుభవం మనం అక్కడ చూస్తున్నాం. கர்த்தர் கேட்கிறார், கடைசி வரைக்கும் எரிச்சலாகத்தான் இருப்பியான்னு கர்த்தர் கேட்கிறாரு. అయితే దేవుడు చివరి సందర్భాల్లో కూడా అడుగుతున్నాడు, ఇంకను నువ్వు ఆ కసితో ద్వేషించుతూనే ఉంటావా అని దేవుడే నోవాతో పలకటం మనం అక్కడ చూస్తున్నాం. அந்த எரிச்சல் கடைசி வரைக்கும் நீங்கவில்லை. ఆ ద్వేషం అనేది చివరి దాకా అతని నుండి వదిలి వెళ్ళలేదు అనేది మనం అక్కడ చూస్తున్నాం. பிரியமானவர்களே, நம்ம அதை பற்றி ரொம்ப யோசிக்க வேண்டும். ప్రియమైన వారులారా, ఈ విషయాన్ని మనము కొద్దిగా ఆలోచన చేయాలి. நம்முடைய வாழ்க்கையில இந்த யோனாவை போல கடைசி வரைக்கும் யாரையாவது மன்னிக்க மனமில்லாமல் இருக்கிறோமா? మన జీవితంలో కూడా ఇంకను ఎవరినైనా క్షమించలేని పరిస్థితిలో అనుభవంతో ఇంకను మనం కనబడుతున్నామా? யாருக்கு விரோதமாகவாவது நம்ம கசப்பான வேரை வளர விட்டு கொண்டிருக்கிறோமா? ఎవరికి విరోధంగా అయినా మనం ఇంకను చేదైన వేరు కలిగి మనము మనలో జన్మించి ఆ చేదైన అనుభవంతో ఇతరుల పైన మనం పోరాపన కలిగి ద్వేషం కలిగి ఉన్నామా? இந்த காலையிலே நாம் சிந்திப்போம். ఈ వేకువ జామున మనం పరిశీలన చేద్దాం, ఆలోచన చేద్దాం. நம்மை சரிப்படுத்திக் கொள்வோம். మనము సరిదిద్దుకుందాం. இப்பொழுது நாம் அந்த கசப்பு கொள்ளாத, கசப்பு அடையாத ஒரு சிலரை நம்ம பார்த்து முடிக்கலாம். ఇప్పుడు అటువంటి చేదైన అనుభవం లేని కొంత వ్యక్తులను కూడా మనం చూసి ముగిద్దాం. நாம் ஏற்கனவே பார்த்தது போல ஆபிரகாமுடைய வாழ்க்கையில லோத்துவை பொறுத்த மட்டிலே அவர் கசப்பு கொள்ளவில்லை. మనం ఇంత ముందుగానే ధ్యానం చేసిన ప్రకారం లోతు అబ్రహాం జీవితంలో అబ్రహాము అక్కడ చేదైన అనుభవం కలిగి ఉండలేదనేది మనం ఇంతకు ముందు చూసాం. லோத்துவை அங்கே கைது பண்ணி அரெஸ்ட் பண்ணி கொண்டு போன போதும் கூட அவன் அங்கே அவருடைய கசப்பை காட்டாமல் நேர போய் யுத்தம் பண்ணி லோத்துவையும் பொருட்கள் எல்லாத்தையும் திருப்பி கொண்டு வருகிறார் ஆபிரகாம். అక్కడ అబ్రహాము వారిపైన చేదుకరమైన అనుభవం లేకుండా అక్కడ నుండి వదిలి వెళ్ళిన లోతును మరలా వెతుక్కుని వెళ్ళి అక్కడ నుండి వారిని కాపాడి తీసుకొచ్చి వారిని చేర్చిన అనుభవాలు అబ్రహాం జీవితంలో మనం చూడగలం. அப்போ கசப்பு கொள்ளாதவர்களும் பைபிள்ல இருக்கிறாங்க. అలాగైతే చేదు అనుభవం లేని వారు కూడా దైవ గ్రంథంలో ఉండటం మనం చూడగలం.
தாவீதுனுடைய வாழ்க்கையில பாருங்க, தாவீதுனுடைய வாழ்க்கையிலையும் இதே போல அவரை தூஷித்தாலும், அவருடைய மகனாக இருக்கலாம், மற்றவர்களாக இருக்கலாம், அவரை தூஷித்தாலும் தாவீது அவர்களை పழிవాంగவில்லை. దావీదు జీవితంలో కూడా చివరి దాకా అతను తన కన్న కుమారుడైన తనతో చుట్టూ ఉన్నవారైనా ద్వేషించిన విరోధించిన చివరి దాకా దావీదు ఎవరిని ద్వేషించకుండా ఎవరిని పొరాపనగా చూడకుండా ఉన్న ఆ చేదులేని అనుభవాన్ని మనం చూడగలం దావీదు జీవితంలో. ஒரு சந்தர்ப்பத்திலே ஷிமேயி என்பவன் கல்லெறிந்து கொண்டே வருகிறான். ఒక సందర్భంలో షిమేయి అనే ఒక వ్యక్తి రాళ్ళు విసిరేసుకుంటూ అతని పైన అక్కడ రావటం మనం చూస్తున్నాం. அந்த ஷிமேயியை வெட்டி போட்டு விடலாமா, அவனை கொன்று போடலாமா என்று கூட வந்தவர்கள் கேட்கிறார்கள். అక్కడ దావీదుతో ఉన్నవారు కూడా ఇతన్ని మనం నరికి వేద్దాం, చంపి వేద్దాం అని చాలా మంది దావీదును చూసి ఆజ్ఞాపించమని అడగటం కూడా మనం చూసాం. ஆனால் தாவீது சொல்லுகிறார், அவனை கொல்ல வேண்டாம், அவன் என்னை நிந்திக்கும்படி தேவன் கட்டளையிட்டிருக்கிறார் என்று சொல்கிறார். దావీదు అక్కడ జవాబు ఇలాగ అంటున్నాడు, అతడు నన్ను ఇలాగ మాట్లాడటం, ద్వేషించడం, నిందించటం దేవుని అనుమతి ప్రకారమే జరుగుతుందని అతన్ని విడిచిపెట్టమని అక్కడ దావీదు ప్రస్తావించటం మనం చూస్తున్నాం. இப்படி மன்னிக்கக்கூடிய ஒரு சுபாவம் நமக்கு இருக்கும்போது அந்த కసపాన వేరు వளరాదు. ఇటువంటి క్షమించగలిగిన హృదయం లేకపోతే అనుభవం మనకు ఉన్నప్పుడు చేదైన అనుభవం మనలో రాకుండా ఉండటం మనం చూడగలం. யோசேப்பினுடைய வாழ்க்கையில பாருங்கள், యోసేపు జీవితంలో కూడా చూడండి, யோசேப்பு தன்னுடைய சகோதரரால் பகைக்கப்படுகிறான். యోసేపు కూడా తన సొంత సహోదరుల ద్వారా వ్యతిరేకించబడుతున్నాడు. அவனுடைய சகோதரர்கள் அவனை குழியிலே போடுகிறார்கள். సొంత సహోదరులు తన తమ్ముణ్ణి ఆ గుంటలో వేయటం మనం చూస్తున్నాం. மீதியா இஸ்மவேலருக்கு விற்று போட்டார்கள். అక్కడున్న ఇస్మాయేలు ప్రజలకు ఆ తమ్ముణ్ణి అమ్మి వేయటం మనం చూస్తున్నాం. అவ்வளவு దూరం அவன் கொடுமைப்படுத்தப்பட்டாலும், అంతవరకు అతడు శ్రమ పట్టబడినా గాని அங்கே அவன் தன் சகோதரர்களை பழிவாங்கவில்லை. అయితే తన సహోదరులను ఆయన అక్కడ ద్వేషించలేదు. கடைசியில என்ன சொல்லுகிறான் யோசேப்பு? చివరిలో యోసేపు తన సహోదరులను చూసి ఏమంటున్నాడు? உங்களுக்கு ஜீவ ரட்சணை உண்டாகும்படி கர்த்தர் என்னை முன்னமே இங்கே அனுப்பி இருக்கிறார் என்று சொல்கிறான். మిమ్మలను రక్షించటానికే దేవుడు నన్ను ముందుగానే ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నాడు అని అక్కడ యోసేపు వారిని చూసి మంచి మాట అనటం మనం చూస్తున్నాం. யோசேப்பு தன்னுடைய சகோதரர்களை பார்த்து, நீங்கள் கவலைப்பட வேண்டாம், நான் உங்கள் பிள்ளைகளை பார்த்து கொள்கிறேன் என்று சொல்கிறார். యోసేపు తన సహోదరులను తన అన్నలను చూసి అంటున్నాడు, మీరు భయపడవద్దు, బాధపడవద్దు, మిమ్మలను మీ పిల్లలను నేను పోషిస్తాను, కాపాడుతానని అక్కడ సెలవిస్తున్నాడు. நாம் முடிக்க போகிறோம். கடைசியாக அப்போஸ்தலனாகிய பவுலுடைய வாழ்க்கையிலே அப்போஸ்தலர் 15ஆம் அதிகாரம், చివరిగా అపోస్తుల యొక్క పౌలు గారి జీవితంలో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం. அப்போஸ்தலர் 15ல 36ஆம் வசனம், 15:36. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 36వ వచనం మనం చదువుదాం. அதுல சில நாளுக்கு பின்பு பவுல் பர்னபாவை நோக்கி எப்படி இருக்கிறார்கள் என்று பார்ப்போம். நம்ம இப்ப அதை முழுவதும் வாசிக்கிறதுக்கு நமக்கு டைம் இல்ல. இது சம்பந்தமா 39வது வசனத்துல, இதை பற்றி அவர்களுக்குள்ளே கடும் கோபம் உண்டபடியினால் அவர்கள் ஒருவரை விட்டு பிரிந்தார்கள். 39వ వచనం చదువుదాం. அந்த பிரிந்த பிறகு பவுல் பின்னாடி சொல்றாரு, அந்த அவனை நம்மோடு சேர்த்து கொள்ளுவோம் என்று சொல்ல. அதாவது பர்னபா మార్కుவை கூட்டிக் கொண்டு ஒரு இடத்திற்கு போகிறார். అక్కడ బర్నబా మార్కును వెంటబెట్టుకొని వెళ్ళిపోవటం అక్కడ మనం చూస్తున్నాం.
பவுலோ சீலாவை தெரிந்து கொண்டு வேறு இடத்துக்கு போகிறார். పౌలు గారు శీలను తీసుకొని మరి ఒక ప్రాంతానికి వెళ్ళిపోవటం అక్కడ మనం చూస్తున్నాం. ஆனால் பின்னால ஒரு சந்தர்ப்பத்துல நாம் வாசிக்க முடியும். கொலோசையர் 4:10 அதோட நம்ம முடிக்கலாம். கொலோசையர் 4:10 பாருங்க. కొలొస్సెయర్ 4వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే చివరి కాలాల్లో పౌలు అక్కడ చెప్పిన మాటను మనం అక్కడ చూస్తున్నాం. కొలసి పత్రిక 4:10. அவர் என்ன சொல்றாரு? என்னோட கூட காவலில் இருக்கிற அரிஸ்தருக்கு உங்களுக்கு வாழ்த்துதல் சொல்லுகிறான். பர்னபாவுக்கு இனத்தானாகிய மார்க்கும் வாழ்த்துதல் சொல்லுகிறான். இவனை குறித்து கட்டளை பெற்றீர்களே, இவன் உங்களிடத்தில் வந்தால் இவனை అంగీకరించుకొల్లుங்கள் கொள்ளுங்கள். ఇతన్ని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇతన్ని అంగీకరించండి, చేర్చుకొనండి అని పౌలు పలకటం మనం చూస్తున్నాం. அந்த மனஸ்தாபம் அங்கே அந்த கசப்பான வேர் வளரவில்லை. అక్కడ పౌలు అనుభవము జీవితంలో కూడా చేదైన వేరు కలిగిన అనుభవం అక్కడ కనబడలేదు, అక్కడ పెరగలేదు అనేది మనం అక్కడ చూస్తున్నాం. அந்த మార్కుவை ஏற்றுக்கொள்ளும்படி சொல்லுகிறார். మార్కు గారిని చేర్చుకోమని అక్కడ చెప్తున్నాడు. அவர் కసపు కొల్లவில்லை. అతడు అక్కడ ద్వేషించలేదు, అక్కడ ఆ చేదుకరమైన అనుభవం నిండి ఉండలేదు. பிரியமானவர்களே, ప్రియమైన వర్లారా, நம்ம இந்த காலை வேளையிலே ஒரு காரியத்தை தீர்மானிக்க வேண்டும். ஆண்டவரே, நான் கசப்பு கொள்ள மாட்டேன். ఈ ఎక్కువ సమయంలో మనం ఒక మంచి తీర్మానము ఈ విషయంలో మనం గట్టిగా తీయాలి. మన హృదయంలో చేదైన వేరు ప్రాకకుండా ఉండాలని. நான் விட்டு கொடுப்பேன், మనం వదులుకోవాలి, நான் மன்னிப்பேன், మనం క్షమించాలి. கிறிஸ்து என்னை மன்னித்தது போல மன்னிப்பேன். క్రీస్తు నన్ను క్షమించిన ప్రకారమే నేను ఇతరులను క్షమించాలి. பிரிவினைகளுக்கு நான் காரணமாக இருக்க மாட்டேன். విభజనకు నేను కారకుడుగా ఉండకూడదు. இந்த சிந்தையோடு வாழ கர்த்தர் நமக்கு கிருபை செய்வாராக. ఇటువంటి తలంపులతో మనం ముందుకు జీవించడానికి దేవుడు మనకి కృప చూపించును గాక. అయిపోయింది. ఆ, అయిపోవచ్చు బ్రదర్. ఆ, ముడింది నా, కదా? అయిపోయింది. முடிஞ்சது brother. దేవుని వాక్యాన్ని బ్రదర్ ధన్పాల్ గారు సాక్ష్యంతో కూడిన వాక్యాన్ని అందించారు. ఇప్పుడు ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ వినోద్ బాబు గారు ఒక ట్రాన్స్లేట్ అందించారు. చేదైన వేరు గురించి వివరిస్తూ కయీను, లోతు, సౌలు, యోనా జీవితాల్లో ఆ చేదైన వీరి యొక్క ప్రభావాలు మనకు వినిపించారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్, ఇద్దరికి ప్రేమ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ప్రార్థనతో కూడికి ముగించుకున్నాం. మన మధ్య బ్రదర్ పేతురు ఉన్నారు, ప్రార్థన చేసి కూడికి. హైదరాబాద్ నుంచి బ్రదర్ పేతురు. ఒక్క నిమిషం. ఓకే. దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిలో ఈ విధంగా కూడుకొని మీ మాటలు వినే కృపనిచ్చారు. మీకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. చేదైన వేరు మీలో మొలుచునేమో అని పోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ విశ్వాసులను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ మాటలు పలుకుతూ మమ్మల్ని పురుకొలిపినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ వాక్యం మీద మా ప్రియులు మాట్లాడుతూ మమ్మల్ని హెచ్చరించి పురుకొలిపి అట్లాంటి వేర్లు పుట్టకూడదని, ఆ వేరు పుడితే ప్రమాదకరమని, అది సంఘానికి సహోదర యొక్క ప్రేమకు అడ్డొస్తుందని, అలాంటి వారు ఉండునేమో ఉండకూడదని లేఖనాల ద్వారా అనేక వచనాలు వాటిని బేసి చేసుకొని దావీదు మధ్యలో, సౌలు మధ్యలో జరిగిన సన్నివేశం, అబ్రహాము లోతు మధ్యలో, ఇవన్నీ నా ప్రభా అంకనామనైనా యోనా ఒక దిక్కు వెళ్ళమంటే ఇంకో దిక్కు వెళ్ళి జరిగిన అన్ని ఆటంకాలు, అభ్యంతరాలు మేము లేఖనాల్లో చదువుతుంటున్నాం.
అలా కాకుండా పరిశుద్ధంగా, నీతిగా ఈ లోకంలో జీవించటానికి చేదు వేర్లను కట్ చేయాలని మీ లేఖనాల ద్వారా మమ్మల్ని పురికొల్పినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వినిపించిన మీ దాసుని బలపరచండి, తగిన ఆరోగ్యం అనుగ్రహించండి. తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన సహోదరుని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కోడికని ఇంతవరకు జరిగించి చక్కగా మీ కృపలో జరిగించుకున్నందుకు స్తోత్రాలు. ఆ ప్రకారంగా చేదైన వేర్లు మాలో పుట్టకుండగా, మలవకుండగా మీకు అనుకూలమైన యొక్క రీతిగా మేము జీవించినట్లు మమ్మల్ని సిద్ధపరిచి, బలపరిచి మీ లేఖనాలతో మమ్మల్ని నడిపించురని ఈ మనవులు మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 వందనాలు. వందనాలన్న. ప్రియులారా, ఈరోజు కూడికను ప్రార్థన చేసి పాటలు పాడి ప్రార్థనలు వాక్యం కొరకు ప్రార్థన చేసిన వారు, మరి ముగింపు ప్రార్థన చేసిన వారు దేవుని నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కూడికను నడిపించడానికి అవకాశం ఇచ్చినట్టు బ్రదర్ బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు ప్రకటన చేసి కూడికను ముగిస్తారు. బ్రదర్